అధిష్టానం ఏం చెప్పింది? త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి, మీకు ఏం సందేశం ఇచ్చారు? నా ఒక్కదానికే కాదు, మీ అందరికి కూడా నమస్కారం. ఈరోజు పెట్టుకున్న ఈ సభ నగర పంచాయతీలలో, డివిజన్లలో, వార్డులలో ఒక బలమైన బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తలు సర్పంచ్ ఎన్నికల రిజల్ట్ తర్వాత కార్పొరేషన్ పరిధిలలో, నగర పంచాయతీలలో, మున్సిపాలిటీలలో పోటీ చేయాలన్న ఒక ఆలోచన ఉంది. అదేవిధంగా మేము గెలుస్తామన్న ఒక దమ్ము ధైర్యం కార్యకర్తల్లో కనబడుతుంది. కాబట్టి వాళ్ళకు ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని ఇవ్వడం కోసమే ఈరోజు ఈ సభ పెట్టుకున్నాం. ఇంకోటి ఏంటంటే, కార్యకర్తలు అనే వాళ్ళు రాజకీయంగా గెలవాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, పనులు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ జీరో, కేంద్రం నుండే ఇవాళ గ్రామ పంచాయతీలకి, నగర పంచాయతీలకి, కార్పొరేషన్ పరిధులకు కేంద్రం నుండే ఫండ్స్ వస్తున్నాయి. కాబట్టి బీజేపీ కార్యకర్తలుగా మనమెందుకు పోటీ చేయొద్దు, మనమెందుకు గెలవద్దు, ప్రజలకు మనమెందుకు సేవ చేయొద్దని ఒక ఆరాటంతో ఉన్న కార్యకర్తలకి మనోధైర్యాన్ని ఇవ్వడమే ఈ సభ. అంటే కార్యకర్తలు ఎన్నో ఏళ్ళుగా జెండాలు మోస్తారు. వాస్తవంగా కూడా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఇలాంటి స్థానికంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు కొంత పట్టించుకోరనే వాదన ఉంది. వాళ్ళు మీకోసం ఎంతో కష్టపడి పనిచేస్తారు, కానీ వాళ్ళు కార్యకర్తలుగానే మిగిలిపోతున్నారు. కనీసం సర్పంచులు, ఎంపీ, జడ్పీసీలు కూడా అయితే లేరు. అది మీ లోపమే అని చెప్తున్నారు. ఎమ్మెల్యేలది, ఎంపీల లోపం అంటారు. ఏం చెప్తారు? కానీ అంటే మీరు మాట్లాడింది అయితే అదైతే కరెక్ట్ కాదు తమ్మి, వాస్తవం కాదు. ఎందుకంటున్నంటే, ఇవాళ ఎమ్మెల్యేలను, ఎంపీలను నమ్ముకున్న కార్యకర్తలు గెలిపిస్తారన్న నమ్మకం ఉన్న కార్యకర్తలు ఈరోజు చాలామంది కనబడుతున్నారు. అలాంటి ఆలోచన బీజేపీ పార్టీలో ఏ కార్యకర్తకు కానీ, ఏ నాయకుల మధ్య కానీ అలాంటి విభేదాలు లేవు. మమ్మల్ని గెలిపిస్తారని ఒక నమ్మకం, విశ్వాసం మాత్రం ప్రతి కార్యకర్తకు అయితే ఉంది. ఇది మాత్రం గత కొద్ది రోజుల నుంచి దేవాలయాలపైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి, ఏం చెప్తారు? దాడులు అనేది కరెక్ట్ కాదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ విషయము అసలు ఎటుపోతుంది, ఏమవుతుంది అనేది కూడా అర్థం కాని ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. ఎందుకు టెంపుల్ల మీద దాడులు జరుగుతున్నాయి, దాడులు చేసే వాళ్ళు ఎవరు అసలు అనేది ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచన చేసి దాడులు అనేటి అసలు జరగకూడదు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే టెంపుల్స్ మీద, భక్తి మీద నమ్మకం ఉన్నోళ్ళు పోతారు. ఈ భయం వాతావరణాన్ని సృష్టిస్తే ఏమవుతుందంటే, రాను రాను టెంపుల్స్కి పోవడం తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పటికే నేరాలు, ఘోరాలు చాలా ఈ తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. ఉన్న టెంపుల్స్ మీద కూడా దాడులు జరిగితే ఇక భక్తులు అనే వాళ్ళు టెంపుల్లకు పోరు. అసలు దేవుని నమ్మల్లా నమ్మొద్దా, అసలు పోతే ఏం జరుగుతుందో అని ప్రజలకు ఒక భయం వాతావరణంలో ఉంటారు. కాబట్టి ఆ భయం వాతావరణాన్ని తొలగించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎవరు దాడులు చేస్తారు, దాడులు చేసిన వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలి, ఇక ముందు దాడులు జరగకుండా చూసుకునే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దేశంలో ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా బీజేపీ కావాలనే ఇటువంటి స్ట్రాటజీ వాడుతుంది, హిందూ మతాల కక్షల గొడవలు పెంచుతుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ మాట్లాడతారు. ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అవునా కాదా? మా టెంపుల్స్ మీద బీజేపీ పార్టీ చేసుకునే ఆలోచన ఉంటుందా? అది కరెక్ట్. అంటే వాళ్ళ చాతగాని విధానం ఇవాళ మాట్లాడతారు. వాళ్ళకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ పార్టీ మీద మాట్లాడకుండా, బీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడకుండా అసలు దాడులు ఎందుకు జరుగుతున్నాయి, దాడులు ఎవరు చేసిండ్రు? అరే బోలెడని సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఎక్కడ పడితే అక్కడనే కదా. సీసీ కెమెరాల ద్వారా టెంపుల్ల కాడ ఎక్కడైనా కూడా ఉన్నాయి కదా. ఆ దాడులు చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళ, ఇంకెవరనే దొరకబట్టే బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉంది కదా. కాబట్టి బీజేపీ పార్టీ మీద రుద్దడం కరెక్ట్ కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే టెంపుల్స్ మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు, టెంపుల్ల మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు దాడి చేస్తుండ్రు, వాళ్ళు ఎన్నుకున్న వ్యక్తులు ఎవరు అనేది ఆరాధీసే శక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉంది. వాళ్ళు అధికారంలో ఉన్నారు. కాబట్టి నిజాలను రప్పించి ఇక ముందు దాడులు జరగకుండా ప్రశాంతంగా టెంపుల్స్కి పోయి ప్రజలు, భక్తులు ఇవాళ మొక్కే విధంగా, ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా వాతావరణాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంటే మన ఓవైసీ మాట్లాడుతూ పురాణాపుల్లో జరిగిన ఘటన తర్వాత ఆర్ఎస్ఎస్ ముఖాలు ఉన్న కొంతమంది ఈ విధంగా మన దాడులు స్టార్ట్ చేసి సో తెలంగాణ పోలీసు వాళ్ళని పట్టుకోవాలంటే ఆర్ఎస్ఎస్ అనిపిస్తుంది. ఓవైసీ మాట్లాడుతుంది, ఏం చెప్తారు? ఇక అవి రాజకీయాలు, అది కరెక్ట్ కాదు. తన మాట్లాడేది కరెక్ట్ కాదు, అది ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి దీనికి అంతటి కారణం ప్రభుత్వమే దొరకబట్టాలి, అంతే. ఇక మాది మేమైతే రుద్దుకునే పరిస్థితి మాకు ఆ ఆలోచన లేదు. చిన్న టెంపుల్ కనబడ్డా కానీ వాళ్ళ బీజేపీ కార్యకర్తే కాదు, ఏ హిందూ బిడ్డ అయినా
వంగి దండం పెట్టి బొట్టు పెట్టుకునే కల్చరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అంటే ఇక్కడ హిందూ దేవులపైన ఎవరు దాడులు చేసిన వాళ్ళు మానసిక పరిస్థితి బాగాలేదు, పిచ్చి వాళ్ళు అంటారు, ప్రభుత్వమే వాళ్ళు కొంచెం కాపాడే ప్రయత్నం చేస్తుందని చెప్పి చాలా మంది మాట్లాడుతారు. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పిచ్చోళ్ళు ఎందుకు పోతారు టెంపుల్లకి? పిచ్చోళ్ళు పోరు. పిచ్చోళ్ళకు వాళ్ళకు ఒక హాస్పిటల్ ఉంది, వాళ్ళ హాస్పిటల్లో ఉంటారు. కావాలని కొందరు అంటే గొడవలు చేయడానికి కొంత బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ని దొరకబెట్టే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అంతే. కానీ ఇలా పిచ్చోళ్ళు చేస్తున్నారని వాళ్ళ వైపు అంటే డైవర్ట్ చేయడం కరెక్ట్ కాదు. మీకు దమ్ముందా, ధైర్యం ఉందా? అసలు ఎందుకు? అందరం మనుషులం. వారి మతాలను నమ్ముకున్న వాళ్ళు టెంపుల్లోకి పోతారు. వాళ్ళకు పోయే అవకాశం కల్పిస్తారా, కల్పియరా? ప్రజలకి పూజలు చేసుకునే అవకాశం కల్పిస్తారా, కల్పియరా? ఇవాళ దేవుడు నన్ను ఒక నమ్మకంతో పోయే ప్రజలకి మీరు రక్షణ కల్పిస్తారా, కల్పియరా? మీతో సాధ్యమవుతుందా కాదా? గది చెప్పండి. తేల్చే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉంటే తెలుస్తుంది, అంతే. కానీ బీజేపీ పార్టీకి రుద్దడం ఇది కరెక్ట్ కాదు.